అందరికీ నమస్కారం అండి. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు సూర్యముఖి. రచన కోడూరి కౌసల్యాదేవి గారు. చదువుతున్నది దేవి. ఈ నవల మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరి నవల్లోకి వెళ్ళిపోదామా? అరవింద అదృష్టవంతురాలు అని మెటికలు విరిచిన వారే కొంతకాలం తర్వాత అరవింద నష్టజాతకి. అరవింద మొహం చూసినా అరిష్టం. అరవింద అటువంటిది ఇటువంటిది అని నోటికొచ్చినట్టు మాట్లాడి మూతులు ముడుచుకున్నారు. అయితే అభము శుభము ఎరుగని అర్భకురాలికి తన తప్పిదమేమిటో అర్థం కాలేదు. అనుకోకుండా మెత్తబలే వచ్చి పడిన ఈ ఆపదకు శోకించడం మినహా ఆ అబల చేయగలిగిందేమీ లేదు. అమ్మ ఎంతో సుఖపడుతుంది అని ఏమేమో అనుకున్నానే కానీ ఇలా కర్మగాలుతుందని అనుకున్నానా? రోజుకు 100 సార్లైనా సోమరాజు తలుచుకుంటూ ఉండిపోతాడు, వాపోతూ ఉంటాడు కూడా. 2 ఏళ్లుగా శుభ ఆశీర్వాద పరంపరలు కురిపించిన నోటితోనే నేడు సూరమ్మ అల్లుణ్ణి వియ్యాల వారిని కసిదీరా నానా శాపనార్థాలు పెడుతోంది. మా ఉసురు పోసుకుపోతారు, సుఖపడతారేమిటి అని అక్కసుగా శపిస్తోంది. కష్టసుఖాల పరామర్శించవచ్చిన వారి దగ్గర కడుపు శోకం అటువంటిది. మరి ఎదుట వగలు ఒలికించిపోతూ సానుభూతి కురిపిస్తూ చాటును హాయిగా నవ్వుకుంటున్నారు ఆ అమ్మలక్కలు. మనము మన అబ్బాయిలు పనికి రాము అని ఎక్కడో వెతికి కుదిర్చి సంబంధాన్ని ముడిపెట్టారు కదా. సంబంధం బాగా ముక్కలైందిలే అని ఓ కురూపి తల్లి సంతోషిస్తే, ఎక్కడో దూరాన చదువుకొచ్చాడు అల్లుడని మురిసి ముక్కలై చెప్పేదిలే సూర్యుడు. మురిపం ముచ్చట మా బాగా బుడుంగుమన్నాయి అని మరొక ముద్దబ్బాయి తల్లి ఆనందిస్తూ అంది. మా గోపాలానికి చెయ్యమంటే నిర్మోహమాటంగా కాదని అవమానించారు. ఆయన వాళ్ళని కాదనుకుంటే అలాగే అభ్యంతరం అవుతుంది అని ఓ రావమ్మ వ్యాఖ్యానించింది. డబ్బమ్మా, డబ్బుతో గొప్ప అల్లుడిని కొనుక్కోగలరు కానీ ప్రేమలు కొనుక్కోగలరా? మా తమ్ముడికి పిల్లనివ్వమంటే తెగ నీలిగారు. ఇప్పుడు ఏమైంది? ఇటు విధవా కాదు, అటు సదవా కాదు, చక్కగా కుదిరింది రోగం. ఏ మా వాడికి కొన్నొంకర కాలొంకర అని ఓ సుబ్బమ్మ దీర్ఘం తీసింది. అన్నీ కర్ణాకర్ణీగా ఆ కుటుంబం చెవిన పడుతూనే ఉన్నాయి. కష్టకాలంలో ఉన్నవారిని కాకులై పొడవడం మానవులకు వేడుక. అనుంగు ఆత్మజకు తమ శక్తి మేర అత్యున్నతమైన వరుని తేవాలని తల్లిదండ్రులు ఆశించడము ఆచరించడము అపరాధమేమీ కాదే. అయినా విధి వక్రించిన వేళ అందరి అపహాస్యాలకు అవహేళనలకు బాణాలకు తలవంచాలి. అభాగిని అరవింద అంతరంగం మహాకల్లోలిత సాగరంలాగా ఉంది. అమ్మాయి, నీకు పెళ్లి చేయబోతున్నాం అంటే సిగ్గుల కుప్ప అయ్యేది ముగ్ధ. ఎన్నో తీయటి ఊహలతో కమ్మని కలలతో తేలిపోయింది. ఇదిగో నీ భర్త అంటూ తెచ్చిన కొత్త వ్యక్తితో వివాహానికి తలవంచింది సంతోషంగా. అతడే తన ఇహపర జీవిత వారధి అని, తన పాలిట దైవమని, తన సౌఖ్య ప్రదాత అని స్థిర నిశ్చయం ఏర్పరచుకొని గౌరవించి పూజించింది. అమాయక భారత కన్యలందరి వలనే. కానీ ఇప్పుడు అతను హఠాత్తుగా నీవు నాకొద్దు, నేను మరో వివాహం చేసుకున్నాను అంటే ఆకస్మికంగా మిన్ను విరిగి నేల మీద పడినట్టే అయోమయం అయిపోయింది. పెద్ద చదువులకు విదేశాలకు వెళ్ళారు, వస్తారు, వచ్చి నన్ను తీసుకెళ్ళి ఏదో ఒక పెద్ద నగరంలో కాపురం పెడతారు అంటూ రమ్యంగా నిర్మించుకున్న ఆకాశ సౌధం పునాదులు కదలసాగాయి. అక్కడి నుంచి అతడి లేఖలు రావడం ఆగిపోయాయి. ఎలాగో సరిపెట్టుకుని ఆత్మాన్ని జోగొట్టింది. ఇప్పుడు అతను భార్యతో 2 బిడ్డలతో స్వదేశం తిరిగొచ్చాడు. శ్రేయోభిలాషులెవరో పదిలంగా వ్రాసిన ఈ వార్త చదివి సుడిగాలిలోని చిగురుటాకులాగా తల్లడిల్లిపోయింది అరవింద. అయినా ఆశ చావలేదు. ఆ వార్త అబద్ధం కావచ్చును అని ఆశించింది. మగాడన్నాక ఏదో కాస్త అటు ఇటుగా ఉండకపోతాడా? అంత మాత్రాన పెళ్ళాన్నే వదులుకుంటాడా ఏమిటి? లోకులకేమిటి? ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. నడవండి
అమ్మాయిని తీసుకొని మనం వెళ్దాం. ఆడపిల్ల వాళ్ళం, మనకు తొందర తగదు. సూరమ్మ కొంత గుండె ధైర్యం గల మనిషి. అందుకే అంతగా భర్తకు భరోసా ఇచ్చి బయలుదేరదీసింది. బొత్తిగా మనమే వెళ్ళడమా, ఎవరినైనా మధ్యవర్తుల్ని పంపిద్దాం అన్నాడు సోమరాజు పెద్ద కొడుకు సూర్యనారాయణ కూడా. కాదు, మన పిల్ల కాపురం మనమే స్వయంగా వెళ్ళాలి అన్నది. భగవంతుడా, నేనేం పాపం చేయలేదు, నా కాపురం నిలబెట్టు. లోకపు మర్మాలు కుచితాలు తెలియని 18 ఏళ్ల యువతి అరవింద లోలోన భగవంతుణ్ణి ప్రార్థించింది. ముంగిట కానీ హాల్లో కానీ ఎక్కడ నరసంచారం లేదు. ఆ రోజే ఆ ఇంట ఎవరిదైనా మరణం సంభవించిందేమోనన్న అనుమానం కలిగేంత భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. ముఖాముఖాలు చూసుకుంటూ హాల్లో నిలబడిపోయారు సోమరాజు, సూరమ్మ. ఎటువంటి పరిస్థితిని ఇక్కడ ఎదుర్కోవాలో అని భయపడుతున్న అరవింద పాలిపోయినట్లయి నీరసంగా ఒక సోఫాలో చేరగిల పడింది. ఈ ఇంటికి నవవధువుగా వచ్చి గృహప్రవేశం చేసింది ఒకనాడు. కానీ ఈనాడు ఏమిటి అనుమానాలు, ఎందుకు ఈ గుండెదడ? ఏమండి, ఎవరైనా ఉన్నారా లోపల? చొరవగా పెద్ద స్థాయిలో అడుగుతూ హాలు పక్క గదిలోకి తొంగి చూశాడు సూర్యనారాయణ. ఎవడ్రా బ్రూట్, ఎందుకలా అరుస్తాడు? అధునాతన వేషంలోనున్న ఒక యువతి నిద్రాభంగం వల్ల కలిగిన చిరాకుతో బిరుదు ప్రదానం ప్రారంభించింది. ఎవరోలే, నాన్నగారి కోసం వచ్చారేమో, పల్లెటూరు వాళ్ళు అయ్యుంటారు. పక్క మీద యువకుడు ఆమెను సముదాయిస్తున్నాడు. పరీక్షగా చూసిన సూర్యనారాయణ ఉలిక్కి పడ్డాడు. అంతలో అతడు మొహం జేవురించింది. నీకోసమే వచ్చాను బావా, బయటికి రా. కరకరలాడే ఈ స్వరం విని సుధాకర్ నిద్రమత్తు వదిలిపోయింది. పరీక్షగా చూస్తూ కలవరపాటును మంచం మీద నుంచి లేవలేకుండా అన్నాడు సుధాకర్. ఎవరు నువ్వు? పాపం మర్చిపోయారా బావగారు? 2 ఏళ్లలోనే. బయటికి రండి. ఎవరినో ఇంకా ఎవరెవరు వచ్చారో చూద్దురుగాని. ఏంటి న్యూసెన్స్ సుధాకర్? ఆ యువతి కోపంగా లేచి నిద్రలేచిన పిల్లను జోకొడుతూ హాలుకు అటుగదిలో నుండి సుధాకర్ తల్లి కాంతమ్మ, అక్క చెల్లెళ్ళు, మేడ మీద నుంచి తండ్రి ఆదిత్యం అంతా ఒకేసారి బయటకు వచ్చేశారు. కొన్ని సెకన్లు భయంకరమైన నిశ్శబ్దం పాలించింది. ఆగంతుకులను ఆదిత్య కుటుంబం వారు యగాదిగా చూస్తూ ఉండిపోవడంతో. ఏం బావగారు అలా చూస్తున్నారు, మర్చిపోయారా? సోమరాజు ఆదిత్యను పరీక్షగా చూస్తూ అడిగాడు. అబ్బే లేదు లేదు, కూర్చోండి తడబడ్డాడు ఆదిత్య మాటల్లో. అప్పటికే కొంత తేరుకున్న అరవింద మామగారి వద్దకెళ్ళి పాదాభివందనం చేసి అత్తగారికి కూడా చేయబోయింది. కాంతమ్మ అడుగులు వెనక్కు వేస్తూ తీవ్రమైన స్వరంతోనే అంది. ఎందుకొచ్చారు? ఎవళ్ళు పిలిచారని వచ్చిపడ్డారు ఈ మందంతా? అదేంటో వదినగారు, కోడల్ని మీ అంతా మీరు తీసుకొచ్చేది అట్టే పోయి తనంత తానుగా వస్తే ఇలాగంటున్నారు. ముళ్లపై బట్టను జాగ్రత్తగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో సూరమ్మ సహనం కోల్పోకుండా అంది. అపర కాళీలాగా తలెత్తింది కాంతమ్మ. ఆహా, ఏం వినయం! నేను పంపమన్న నాడెందుకు పంపలేదు? ఇవాళ నేను రమ్మని పిలవనేలేదే. సూరమ్మ ఇప్పుడు నెమ్మదిగానే జవాబు చెప్పింది. మీరు పంపమన్నది ఏడాది కిందట. అప్పటికి అబ్బాయి దేశంలో లేడుగా. వచ్చి అమ్మాయి ఏం చేయాలి? అవును వారలు జాపింది కాంతమ్మ. అబ్బాయి ఇక్కడ లేడు కనుక మా లెక్కే లేదు. మేం నీ కూతుర్ని కొరుక్కు తినేస్తాం, రాచి రంపాన పెడతాం, అవునా? అది కాదు అక్కయ్య గారు, సోమరాజు కల్పించుకున్నాడు. అప్పటికి అమ్మాయి ఒంట్లో కూడా బాగుండలేదు. మీకు తెలియందేముంది? పిల్ల పుట్టి చనిపోయి ఏడుస్తున్నది అలోమని. బాలింతరాలు అప్పుడెలా వస్తుంది? పిల్ల చచ్చిపోయిందో చంపేశారో మాకేం తెలుసు? కంగుమంది కాంతమ్మ కంఠం. నా మాట తీసేసిన నాడే నా ఇంటికి నీ కూతురు దూరమైంది. ఇక బాలింత లేదు, చూలింత లేదు. హాయిగా నీ దగ్గరే అట్టె పెట్టుకో జీవితాంతం. వదినగారు, మీరు 2 ఆడపిల్లల తల్లి, కాస్త ఆలోచించండి. అలా తొందరపడడం తగదు. ఓర్పు కోల్పోని సూరమ్మ అభ్యర్థన. ఇంతవరకు ఆ సమస్యకు సంబంధించిన అసలు పురుషుడు సుధాకరం కానీ కుటుంబ పెద్ద కానీ పెదవి కదపలేదు. అలాగే చూస్తున్నారు. ఏదో
తమకు సంబంధించని విషయంలాగా. ఈ దృశ్యం చూసిన ఎవరైనా ఈ దేశంలో స్త్రీని అబలాని, అబలలను పురుషులు అణిచిపెట్టే అన్యాయం చేస్తాడని అనకుండా ఉండగలరా? నువ్వు మాట్లాడవేం సుధాకర్ అంటూ విసుగ్గా కోపంగా చూసిన కొత్త భార్య దశ సావధానంగా చూస్తూ ఓపిగ్గా అన్నాడు సుధాకర్. చెప్తాను, నువ్వు లోపలికెళ్ళు సంజ. సంజ రుసరుసలాడుతూ తన గదిలోకి నిష్క్రమించింది. ఒక వంక గోడను ఆనుకొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది అరవింద. సుధాకర్ కంటే 2 ఏళ్ల పెద్దదైన పద్మ తమ్ముడిని ఉద్దేశించి మేడపై నుండే అరిచింది. చెప్పారా సుధా, ఎందుకీ డొంక తిరుగుడంతా మనకు? ఏమిటి, వాడు వేరే చెప్పేది? నేను చెప్పాను అంతే అరిచింది కాంతమ్మ. ఇక వెళ్ళండి. ఇంతవరకు మౌనంగా రోధిస్తున్న అరవింద ఒక్క ఉదుటున పరిగెత్తి సుధాకర్ పాదాలపై వాలింది. నన్ను ఎలా మర్చిపోయారు? ఎందుకు మాట్లాడరు మీరు? నన్ను అన్యాయం చేయొద్దు. కన్నీటితో అభిషేకిస్తూ తన పాదాలను పట్టి వదలని అరవిందను నిర్లక్ష్యంగా విదిలించుకొని దూరంగా నిలబడ్డాడు సుధాకర్. ఏడ్చి లాభం లేదు. నీకు నాకు తెగతెంపులు అయిపోయింది. ఇక నీ దారి నువ్వు చూసుకో అన్నాడు ముఖం మరోవైపు తిప్పుకుంటూ. నివ్వెరపాటుతో శిలలాగా స్తంభించిపోయింది అరవింద కొంతసేపు. ఇక వెళ్ళొచ్చు మీరు ఆజ్ఞాపించినట్టే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయిన సుధాకర్ వద్దకు సుడిగాలిలాగా పరిగెత్తింది. ఏ, ఎందుకని? నా అపరాధం ఏమిటి అని అతడిని అడుగుతూనే సంజ దశ నడిచింది. నువ్వు నా అలాంటి ఆడదాన్వే, ఎందుకిలా నా బ్రతుకులో నిప్పులు పోసావు? దీనంగా ప్రశ్నిస్తూ తన చేతులను పట్టుకున్న అరవింద హస్తాలను విదిలించి కొడుతూ ఆ ప్రశ్న అడగవలసిన వాళ్ళనే అడుగు. నీలో ఏదో అపరాధం లేనిదే మొగుడెందుకు వదిలేస్తాడు? ఎందుకీ దొంగ ఏడుపులు? గుట్టు చప్పుడుగా నోరు మూసుకొని పో అన్నది చండికలాగా సంజ. అక్రమంగా, లజ్జాహీనంగా తన స్థానాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తనకు లేనిపోని అపచారాన్ని అంటగడుతున్న ఆ సాటి స్త్రీ వైపు వెర్రిదానిలాగా చూడసాగింది అరవింద. ఆటే వదరకు, నోర్మయ్యి. సూర్యనారాయణ గర్జనకు సంజ అదిరిపడింది. నువ్వు మాట్లాడకు అరవింద. పరాయి కాపురాలు పడగొట్టే ఇలాంటి పాపిష్టి దాన్ని నెందుకు ప్రాధాయపడతావు అని చెల్లెల్ని వారిస్తూ, తొందరపడకు సూర్యం అని అంటున్న తల్లిదండ్రుల వారింపు సరకు చెయ్యకుండా సుధాకర్ను షట్టు పట్టి నిలయేస్తూ క్రూరంగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చెప్పు, నాతో చెప్పు, ఏమిటి నాటకం? 50,000 కట్నాన్ని మొహాన పోసామే. ఇది కాకుండా నువ్వు స్టేట్స్కు తగలడ్డానికి మరొక 10,000 తగిలేశాం. ఇదంతా నీ దినం పెట్టింది మా పిల్ల బ్రతుకుని తగలేయడానికట్రా? నదురు బెదురు లేకుండా అన్నాడు సుధాకర్. నేనే కావాలని అనుకుంటే నీ చెల్లెల్ని ఎందుకు పంపలేకపోయావు నాతో? ఈనాడు లోకం దృష్టిలో చులకన కాకూడదని నా దగ్గరకు వచ్చింది అంతే. అప్పుడు నా వెంట వస్తానని ఎందుకు అనలేదు? ఇక్కడ ఎవడి కోసమో కాకుంటే? వెంటనే సుధాకర్ చెంప చెళ్ళుమంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీచుడా. కనిపించిన వాడి వెంటల్లా పడే కుక్కల్ని చూసి నీకు ఇల్లాలి విలువ తెలియడమే లేదు. నడవండమ్మా, వీడంతు కోర్టులో తేలుద్దాం. సుధాకర్ ఏమీ తగ్గలేదు. ఏంట్రా పేలుతున్నావు అంటూ సూర్యంతో కలబడ్డాడు. సూరమ్మ, సోమరాజు, ఆదిత్యను అతి కష్టంతో విడదీశారు ఇద్దరిని. అన్నయ్య, గొడవద్దు, నేనేమీ అడగను, నన్ను ఇంట్లో ఉండనేస్తే చాలని చెప్పు ఆయనకు. అర్థిస్తున్న చెల్లెల్ని చెంతకు తీసుకొని కన్నీరు తుడుస్తూ అన్నాడు. వద్దు అరవింద, ఆత్మగౌరవాన్ని చంపుకోకు. కావరంతో మదించిన వాడికి ఈ వేడుకోళ్ళు మంచితనాలు అర్థం కావు. పదండమ్మా, ఆఖరిసారిగా అడుగుతున్నాను. అన్నగారు, పెద్దలు, మీరు ఆలోచించండి అన్నది సూరమ్మ ఆదిత్యంతో. ఆకలిగొన్న అమ్మవారిలాగా చూస్తున్న కాంతమ్మ వైపు ఇబ్బందిగా చూస్తూ తప్పనిసరిగా నోరు విప్పాడు ఆదిత్య. నన్నేం చేయమంటావమ్మా? వాడి జీవితం వాడిష్టం. అక్కడే పెళ్లి చేసుకొని వచ్చాడు. అయినా మీరు చాలా తప్పు చేశారు. అంత ఖర్చు పెట్టిన వాళ్ళు మరి కాస్త వెచ్చించి అమ్మాయిని కూడా పంపిస్తే ఎంతవరకు రాకపోను కదా. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. మాకు అంత కావాలి, ఇంత కావాలి, ఆ లాంఛనాలు కావాలి, ఈ మర్యాదలు జరగాలి అని అధికారాలు చేసి పీడించి పెళ్లి చేసిన వాళ్లకు ఈనాడు
న్యాయం చెప్పే యోగ్యత లేదా? కొడుకును మందలించలేరా? హోంకరించాడు సూర్యనారాయణ. ఇది మీరంతా కలిసి ఆడుతున్న నాటకం. కొడుక్కి చదువు చెప్పించుకునే గతిలేక ఆనాడు వేలంపాటు పాడుకున్నారు. మీ దరిద్రాలు తీర్చుకున్నారు. ఈనాడు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు. డబ్బు డబ్బు, చిచి, నీ డబ్బు నీకు పారేస్తానులే అన్నాడు సుధాకర్. నోట మాట సులభం. ఇవ్వగల మొనగాడివి అయితే ఏది తీసుకురా ఇప్పుడే. ఏ ఎవ్వడు కదలడే? పెళ్ళాన్ని వదిలేయడం తేలికే, డబ్బు వదల్లేవుగా. నీ జన్మంతా కలిసిన 70,000 ఏక మొత్తంగా ఒక్కసారి సంపాదించలేవు. థూ, ఆ డబ్బు నా చెల్లెల మీద బలాదూర్ అని అనుకుంటాను. ఇది ఆ దురదృష్టవంతురాలి కథ. ప్రభాకర్ కన్నీళ్లు తుడుచుకుంటూ చేతిలోని ఉత్తరాన్ని మళ్ళా చదువుతూ చెప్తున్నాడు భాస్కర్. ఈ వివరాలన్నీ స్నేహితునికి. సానుభూతితో వింటున్న ప్రభాకర్ భాస్కర్ చేతిలోంచి ఉత్తరం చనువుగా తీసుకొని చదివి చూశాడు. అది భాస్కర్కు తండ్రి సోమరాజు రాసిన ఉత్తరం. క్షేమ సమాచారాలు, పొలాల విషయాలు వ్రాశాక చివర్న కుటుంబ కష్టాలు విశదంగా రాశాడు. మరోసారి ప్రయత్నిద్దామని మొన్న కొందరు పెద్ద మనుషులను తీసుకొని మళ్ళా అరవింద అత్తారింటికి వెళ్ళాం. ఏమీ లాభం లేకపోయింది. కాంతమ్మ తాటకిలాగా మీద పడుతోంది. సుధాకర్ ఏమో విదిలించి కొడుతున్నాడు. కొత్త పెళ్ళంతో వాడి జీవితం హాయిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మళ్ళీ గుమ్మంలోకి అడుగు పెడితే చెప్పుతో కొట్టి బయటకు గెంటుతానంది ఆ కొత్తది. ఆనాడు సుధాకర్ విదేశాలకు వెళ్తానని, డబ్బు ఇమ్మని గొడవ చేసిన్నాడు. నేనెంత నచ్చజెప్పాను వద్దని. ఈ చదువు చాలని వాడు వినకపోగా ఆనాడు నువ్వు మీ అమ్మ కూడా ఇంకా పెద్ద చదువులు చదివి వస్తాడు ఇమ్మని వాడికే వంత పాడారు. అయినా నేను వినలేదు. అరవింద కూడా వెళ్ళని నాన్న, ఆయన ముచ్చట పడుతున్నారు, గట్టిగా వద్దంటే కోపం వస్తుంది అని నన్ను పోరి అంగీకరింపజేసింది. అందుకే ఫలితం విను. సుధాకర్ ఏమన్నాడో తెలుసా? నీ కూతురికి నాపై ఇష్టం లేదు, ఎవడో ఉన్నాడు దానికి. అందుకే అడ్డు తొలగించుకోవడానికి డబ్బు ముఖాన్ని కొట్టి పొమ్మంది నన్ను. నా మీద ఇష్టం లేకనే నాతో రాలేదు. నన్ను వెళ్ళనిచ్చి నాకు పుట్టిన బిడ్డను కూడా చంపేసింది అని. ఈ వాగుడిని అపనిందను నేను మీ అమ్మ అరవిందకు చెప్పకపోయినా ఎలాగో ఆమె చెవిన పడింది. మొన్న అర్ధరాత్రి వరకు ఎవరూ చూడకుండా నూతిలోకే దూకింది. ఎవళ్ళ మట్టుకు వాళ్లమే నిద్రపట్టక ఏడుస్తున్నందుకు వెంటనే పరుగులు పెట్టి బయటికి తీసి బ్రతికించగలిగాం. ఇది 2వ ఆత్మహత్యా ప్రయత్నం. ఇంకా ముందు ఏం చేస్తుందో తెలియదు. వరుసగా 2-3 రోజులు రాత్రింబవళ్ళు తిండి మాని ఏడుస్తూ పడుంది. కూతుర్ని సముదాయించలేక మీ అమ్మ ఏడ్చి చిక్కిపోయింది. మన ఇంటికి ఇటువంటి అరిష్టం రాగలదు అని ఎప్పుడూ అనుకోలేదు. 3 మగపిల్లల నడుమ ఒక్కగానొక్క ఆడబిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచాను. ఎంతో గొప్ప సంబంధం చేశాను అని అనుకున్నాను. దాని బ్రతుకు ఇలా నాశనమైపోతుంది అని అనుకోలేదు. నాకేం తోచడం లేదు. ప్లీడర్వి, న్యాయశాస్త్రం తెలిసిన వాడివి, నువ్వేమని ఆలోచించు నీ చెల్లెల కాపురం సామరస్యంగా చక్కబడ్డానికి. వాడు కోర్టులు విడాకులు అంటున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఇక మన పరువు మంట గలిపినట్లే కదా. ఎట్లు నీ తండ్రి సోమరాజు. లేఖ చదవడం ముగించి ప్రభాకర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. న్యాయశాస్త్రపు సూత్రాలు సమాజపు చాదస్తాలను మార్చలేవు. సంఘంలోని మూర్ఖత్వాన్ని మార్చలేవు. ఎంత చదువుకున్నా, ఎంత ప్రగతి సాధించామని మురిసిపోయినా మన స్త్రీ జీవితంలో మాత్రం ఎక్కువ మార్పు లేదు. విచారంగానే అన్నాడు. భాస్కర్ వదనంలో విచారం పోయి క్రోధం ఆవరించింది. స్త్రీ జీవితం నిరసనగానే అన్నాడు. ఇదే నాకు చాలా విచిత్రంగా కనిపిస్తోంది ప్రభాకర్. అటు ఆ రాక్షసి కాంతమ్మ కూడా స్త్రీయే కదా, మరి దీన్నేమంటావు? కొడుకు బుద్ధి చెప్పక ఎదురు కోడలిపై ఈ అకారణంగా ద్వేషం, పగ ఎందుకు? ఇలాంటి నీచుల్ని నేరము శిక్ష అనకుండా నడి రోడ్డు మీద పెట్టి నరికి పారేయాలి. భాయి శాంతం, మనం లాయర్లమని మర్చిపోకు. భాస్కర్ వీపు తడుతూ ప్రభాకర్ శాంతపరచ ప్రయత్నించాడు. శాంతం, మనసు మండిపోతుంటే శాంతం ఎలా వస్తుంది ప్రభాకర్? నా చెల్లెలు ఏమైపోవాలి? భాస్కర్ గంభీరంగా అన్నాడు. ప్రభాకర్,
ఇదే నా చెల్లెలైతే ఏం చేద్దునో తెలుసా? ఇలా కుక్కను కొట్టినట్టు విదిలించి కొట్టే దుర్మార్గులను ప్రాధేయపడను. దయచూపమని కుటుంబ గౌరవం దిబ్బ దిశగుండం అంటూ నోరు మూసుకొని కూర్చోను. మరి ఏం చేస్తావు? భాస్కర్ ప్రశ్న. సగర్వంగా తలెత్తి చూస్తూ టీవీగా అన్నాడు ప్రభాకర్. అన్యాయాన్ని ప్రతిఘటిస్తాను. అమాయకురాలిపై అపనిందలు వేసి కులుకుతున్న వాడిని న్యాయస్థానానికి ఈడుస్తాను. నేను న్యాయశాస్త్ర పట్టభద్రుడను. తర్వాత 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 విషయం తర్వాత కోర్టులో ఇచ్చే తీర్పు పరిణామాన్ని బట్టి ఆలోచించుదామేమోయ్ సోదరా. వెళ్ళి అమ్మా నాన్నగారులకు నచ్చజెప్పి వీలైనంత త్వరలో పట్నం తీసుకురా. కుటుంబాన్ని మన సీనియర్ లాయర్ భానుమూర్తి గారి చేత కోర్టులో వాద్యం వేయిద్దాం. అమ్మా నాన్నగారు, ముఖ్యంగా అరవింద కూడా ఎందుకు సుతరాము ఒప్పుకోదు. దీనంగా ఉన్నది భాస్కర్ గొంతు. ఒప్పించడం నీ విధి. కోర్టు వాయిదాలకు రోజు ఆ పల్లెటూరు నుండి ఇక్కడికి రాలేరు. అంచేత ఇక్కడే మకాం పెట్టిస్తూనే అటు కోర్టు కేసు బనాయించడం, ఇటు అరవిందను స్కూల్లో చేర్పించడం. పిచ్చివాణ్ణి చూసినట్టు చూస్తూ విసుగుదలగా అన్నాడు భాస్కర్. ఏంటి ప్రభాకర్, ఏమిటేమిటో మాట్లాడేస్తున్నావు? ఇప్పుడు అరవింద వయసు తెలుసులేవోయ్. భాస్కర్ మాటలను ప్రభాకర్ మధ్యలోనే త్రుంచేశాడు. ఈ పట్టణాల్లో నగరాల్లో 25 పడుచులు కూడా మోకాళ్లపై గౌన్లు లాగులు తొడిగి గిరిజాల జుట్టు పెట్టుకుని 5-6 పాపాయిలాగా ప్రవర్తిస్తున్నారు. మన పాతకాల వాళ్ళేమో 12 చీరగట్టించి 25 అమ్మమ్మని చేసేస్తున్నారు. మనం పాతకాలం వాళ్ళం కాదు. పల్లెటూళ్ళల్లో లేం. ఈ పట్టణాల్లో ఎవరి బ్రతుకు వారిదే. అరవిందను ట్యుటోరియల్ స్కూల్లో చేర్పించి మెట్రిక్ చదివిద్దాం. తర్వాత కళాశాల చదువు. ప్లీడర్ అయిన నీ చెల్లెలకి చదువు రాకపోదు. సాటి విద్యార్థులను చెలిమితో చదువు వ్యాపకంతో కొంతవరకు తన బాధను విస్మరిస్తుంది. ఈ రకరకాల మనుషులను లోకాన్ని చూస్తూ మనోదారుఢ్యాన్ని సంతరించుకుంటుంది. కోర్టులో ఇవ్వబోయే తీర్పు ఏదైనప్పటికీ తట్టుకోగల ధైర్యం బలిమి పొందుతుంది. భవిష్యత్తుకు సరైన బాట వేసుకుంటుంది. ఆలోచిస్తున్న భాస్కర్ నుండి సమాధానం రాలేదు. ప్రభాకర్ తిరిగి అన్నాడు. మన మధ్య చెప్పుకోగలంత స్నేహం ఉన్నది కనుక, నీ శ్రేయోభిలాషని కనుక నాకు తోచిన సలహా ఇచ్చాను భాస్కర్. నా మాటలు నిన్ను బాధిస్తాయి అని అనుకోలేదు. బీద కుటుంబంలోని వాడిని, ఉన్నత కుటుంబ గౌరవాలు సాంప్రదాయాలు తెలియని వాడిని. క్షమించు. దెబ్బతిన్నట్టు చూశాడు భాస్కర్. ప్రభా అంటూ ఆవేశంగా సంబోధించాడే కానీ ఆ తర్వాత ఏమీ మాట్లాడలేకపోయాడు. భీకర రణరంగం వలె ఉన్నది అతడి అంతరంగం. అవును భాస్కర్. ప్రభాకర్ తిరిగి మాట్లాడసాగాడు. నా ఉద్దేశం నిన్ను బాధపెట్టాలని కాదు. ఆడపిల్లకు పెద్ద కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం. చదువు ఎందుకులే అని ఆమెను ప్రగతి పథానికి వెలుగుకు దూరం చేయడం. అన్యాయాన్ని ఎదుర్కోకుండా కర్మ అని, పూజ కొద్దీ పురుషుడు అని సరిపెట్టుకోమని బంధించడం. కుటుంబ గౌరవం వంశ ప్రతిష్ట అంటూ కరడుగట్టిన సనాతనమైన ఆచారాలతో సతమతం అవడం. ఇవే మన సగటు స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవే లోకువుగా తీసుకొని పురుషుడు స్త్రీ జీవితంతో ఆడుకోవడానికి, నొక్కి ఉంచడానికి దోహదం చేస్తున్నాయి. మనం యువకులం. ఈ దురాచారపు సంకెళ్లను తెంచాలి. వాడు చేసిన పనికి అరవింద చేత చెప్పుదెబ్బ కొట్టించినట్టు ప్రవర్తించాలి. ఎలాగా? భాస్కర్ ప్రశ్న. ఎలాగో కాలమే నిర్ణయిస్తుంది. ముందు అరవిందను ఆ మూర్ఖపు వాతావరణం నుండి బయటికి లాగి విముక్తి కలిగించు. లేకపోతే తన దురదృష్టానికి కుళ్ళి కృషించి రేయింపవళ్ళు ఆక్రోశిస్తుంది. మూర్ఖులు అమ్మలక్కలు అనే సూటిపోటి మాటలకు ఒకనాడు తప్పకుండా ప్రాణాలు తీసుకుంటుంది. ప్రభాకర్, బాగా చదువుతున్నారుగా, ఫస్ట్ క్లాస్ రావాలి మరి అంటూ అప్పుడప్పుడు క్షేమ సమాచారాలు చెప్పే ప్రభాకర్పై ఎనలేని గౌరవం ఏర్పడింది అరవిందకు. పురుషులందరూ కూడా చిన్నన్నయ్య భాస్కర్ లాగా ఆ ప్రభాకర్ గారిలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని అభిమానంగా తలూపేది. పట్నవాసం వికాస సమయమని
అక్కడ వారు విశాల హృదయులని మొదట అమాయకంగా అనుకున్న అరవిందకు క్రమంగా గ్రహింపు అయింది. పట్నంలో కల్మష కార్పణ్యాలు, అసూయ ద్వేషాలు కూడా నాగరిక బురకాలలో విన్యాసమాడుతాయి అని. మరి కథని వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఈ నవల నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. హైప్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.